జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవం. ఈ దినోత్సవం పురస్కరించుకుని కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక మంచి మాట చెబితే చాలు మనసుకు ఉపశమనం కలుగుతుంది. నా అన్నవారు నా వెనుక ఉన్నారు అన్న ధైర్యం వస్తుంది. మున్ముందు నేను రాణించగలను అనే స్ఫూర్తి కూడా కలుగుతుంది. బతుకుపై ఆశను కూడా కలిగిస్తుంది. మార్కులు ఇవ్వని మార్పును మనసు తాకే మాట ఇస్తుంది. మమకారం చేసే ఉపకారం ఇదే. ఇది కుటుంబం అనే మొక్కకు పూచే కుసుమం లాంటిది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోరుకునేది మరొక రకం ఊరడింపు. అలిసిపోయి ఇంటికి వచ్చిన ఇల్లాలికి కావలసినది మానసిక విశ్రాంతి. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలై తల్లిదండ్రులతో కొంతసేపైనా మాట్లాడితే చాలని పరితపించే పిల్లలు మరోవైపు. ఏతావాత వీరంతా ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలతో వెల్లివిరిస్తే అది నిజంగా జగమంత కుటుంబమే కదా. కానీ ప్రస్తుత ప్రపంచంలో అలాంటి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. చక్కటి పొదరిల్లు, ఆ ఇంట్లో ఒక కుటుంబం ఆనందంగా ఆహ్లాదంగా గడిపిస్తుంటే చూసేవారికి ముచ్చటగా ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి మంచి కుటుంబాలు పెద్ద సంఖ్యలో కనిపించేవి. ఈసడింపులు, ఈర్ష్య, అసూయ, చిన్న చిన్న మనస్పర్ధలు, ఆర్థిక చిక్కులు ఈ చక్కటి కుటుంబాల్లో చిచ్చు రేపిన మాట కాదనలేని సత్యం. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలు మొక్కలో పోయిన మాట కూడా నిజమే. కానీ కాల పరీక్షలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారిపోయింది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెదరగొడుతూ ఉంటే భారతీయ సమాజంలో ప్రేమాభిమానాలు అల్లుకున్న కుటుంబం వర్ధిల్లుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే అప్పుడున్నంత విస్తృతంగా నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. అది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు చిన్న కుటుంబాలదే రాజ్యం. ఈ పరిణామం వల్ల ఆర్థికంగా కుటుంబం ఎదుగుతున్నా మానసికంగా బలహీనపడుతోంది. ఇది ఖచ్చితం. ఈ పరిణామాలు కొన్ని కుటుంబాలని దెబ్బతీస్తున్నాయి. పరిమిత కుటుంబ సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇంటి పెద్దలపై పనిభారం పెరుగుతోంది. కుటుంబ దౌర్జన్య చట్టం 498(a)ను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యాభర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులు గురి చేస్తున్నారు. బోగస్ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 57,000 మంది పురుషులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి కూడా వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12ను జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవంగా జరుపుతున్నారు. అంటే ఏదైనా గొడవలు వెలుపలే పరిష్కరించుకుంటే మంచిది. అలా చేసుకోవడానికి గుర్తుగా నవంబర్ 12ను జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవంగా జరుపుకుంటాం. కుటుంబంతో కలిసి మనుగడ సాగించడంలో గొప్పతనం ఏమిటంటే మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోగల అవసరం లేదు. అలా లేకుండానే జీవితం గడిపేస్తాం. అంటే మన కుటుంబ వ్యవస్థకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలకి జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈరోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతినిపోనాలి. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్నప్పటికీ మన దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అందుకే మన దేశాన్ని వసుదైక కుటుంబకం అన్నారు. అలాంటిది మన ఇంట్లోని వారు కలిసిమెలిసి జీవించలేమా? అందరం జీవిస్తున్నప్పుడే బయట నీతో సంబంధం లేని వాడితో నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు నీ ఇంట్లో వాడితో నువ్వు ప్రేమగా ఉండలేవా? కనీసం ఒక్క మాట బాగున్నావా అని అడగలేవా? మన ఇంట్లో వారు కలిసిమెలిసి జీవించలేమా? ఆ రోజులు మళ్ళీ రావాలి. ఆ ప్రేమాప్యాయతలు మనలో పెరగాలి. అప్పుడే వసుదైవ కుటుంబకం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. అయన్ని జప్పరోవీతి గణనాలగు చేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే
తమకు మరియు ఇతరులకు సంబంధించిన సాధారణ విషయాల పట్ల రెండు వేరువేరు దృక్పథాలను కలిగి ఉంటారు. అయితే గొప్ప విశాలమైన మనసు ఉన్నవారికి మాత్రం ప్రపంచం మొత్తం వారి సొంత కుటుంబంలాగానే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మాటలతో మనం పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళి మన కుటుంబ వ్యవస్థను మనం బలీయం చేసుకుందాం. అందరం ఐక్యతతో కలిసి ఉందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర.